కాబట్టి జపం చేసేటప్పుడు కావలసినటువంటిది ఏకాగ్రత. ఈ విషయాన్ని గుర్తించండి. కూర్చుని చేసామా, నుంచుని చేసామా, పడుకొని చేసామా, ఇవి అసలు కాదు ప్రశ్న. నీ మనస్సు భగవంతుడి మీద లగ్నమైందా లేదా? భగవంతుడి మీద కనుక నీ మనసు లగ్నమైతే నువ్వే భగవంతుడు అవుతావు కదా. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు కూడా బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అనే సూత్రం బృహదారణ్యకం చెబుతోంది. కాబట్టి ఇక్కడ నువ్వు మంత్రం చేసేటప్పుడు నీకు కావలసినటువంటిది, ఎక్కువగా కావలసినటువంటిది ఏకాగ్రత. ఈ విషయాన్ని గుర్తించండి. అయితే ఇక్కడ ఇందాక నుంచి మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఈ ఏకాగ్రత అనేది అక్కడ ఎక్కువ ఉండదు. ఎక్కడ లేచి నుంచున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, పరుగులు పెడుతున్నప్పుడు, లేదా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఏకాగ్రత అనేది కూర్చున్నప్పుడు ఉన్నంత గొప్పగా ఏకాగ్రత అనేది ఆ సమయంలో ఉండదు. అందుకని జపం చేయటంలో ఉత్తమమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే కూర్చుని ఒక చోట స్థిరంగా కూర్చుని జపం చేయటం. అలా వీలు కానప్పుడు నడుస్తూ అటు ఇటు తిరుగుతూ నువ్వు జపం చేయవచ్చు, తప్పేమీ లేదు. నీకు ఎలా వీలైతే అలా జపం చేయవచ్చు. అందుకే మీకు మంత్రం చెప్పిన తర్వాత జపం చేయాలి, ఏ రకంగా చేయాలి అని మీరు అడిగితే సుఖాసనంలో కూర్చుని జపం చేయండి అని చెప్తాం. మీకు ఎలా కూర్చుంటే కన్వీనియంట్గా ఉంటుందో, సుఖంగా ఉంటుందో, వీలుగా ఉంటుందో మీరు చూసుకోండి. కాళ్ళు మడతపెట్టి కూర్చుంటారా, పద్మాసనంలో కూర్చుంటారా, వజ్రాసనంలో కూర్చుంటారా, మీ ఇష్టం వచ్చినటువంటి ఆసనంలో మీరు ఎలా అయినా కూర్చోండి. లేదు నుంచుంటారా, పడుకుంటారా, అది మీ వీలుని బట్టి చూసుకోండి. అలా కూర్చుని ఏకాగ్రతతో జపం చేయండి. ఇక్కడ కావలసినటువంటిది పూర్తిగా ఏకాగ్రత. ఆ విషయాన్ని గుర్తించండి.